హాయ్ అండి, హాయ్ ఫ్రెండ్స్, హలో అమెరికా, హలో ఇండియా. ఇంకో 20 రోజులు ఉన్నాయండి. అద్భుతమైన ఆట అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారు నిర్వహించే మహాసభలు 2024 కి దీస్ 3 days ఆఫ్ లవ్లీనెస్, అమేజ్మెంట్ అండ్ ఫెస్టివిటీని చూడటానికి వీ హ్యావ్ టు వెయిట్ అంటిల్ June 7th, June 8th and concluding on June 9th. And as they say, all roads lead to Rome, and now all news lead to Atlanta, Georgia for this humongous convention, this humongous ATA Convention 2024. లక్షలాది మంది గోల్డెన్ టీవీ ఛానల్స్ లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో చూడటానికి రెడీగా ఉన్నారు. అండ్ వేలాది మంది ఈ మహాసభలు చూడటానికి, దీనిలో పార్టిసిపేట్ అవ్వడానికి కదలి వస్తున్నారు. మీకు తెలుసు, మెమోరియల్ వీకెండ్, మెమోరియల్ డే తర్వాతే వేసవి సెలవులు, సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతాయి. సమ్మర్ హాలిడేస్ లోనే జనాలందరూ, తెలుగు వాళ్ళందరూ, మిగతా వాళ్ళందరూ కూడా ఇండియా వెళ్తూ ఉంటారు. అండ్ ఐపీఎల్ కూడా ఆల్మోస్ట్ అయిపోతుందండి. కానీ ఈసారి మన తెలుగు వాళ్ళు అందరూ ఆటా కన్వెన్షన్, అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారు నిర్వహించే ఈ అద్భుతమైన మహాసభలు జరిగాకే ఇండియా వెళ్తున్నారు. మీకు అర్థమైపోయి ఉంటుంది కన్వెన్షన్ ఎంత ఇంపార్టెంట్, కన్వెన్షన్ కి ఎంత క్రేజ్ ఉందో. మనతో పాటు ఇవాళ కన్వెన్షన్ మీడియా అండ్ సోషల్ మీడియా టీమ్స్ ఉన్నారండి. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ దెమ్. మనతో పాటు ఉన్నారు సాయిరామ్ కరుమంచి గారు, ఆటా కన్వెన్షన్ మీడియా కమిటీ చైర్, శ్రీధర్ రావు దేయగాల గారు, ఆటా కన్వెన్షన్ మీడియా కమిటీ కో చైర్, ముఖేష్ వరికల్లు గారు, ఆటా కన్వెన్షన్ మీడియా కమిటీ కో చైర్, అవినాష్ కళ్యాణ్కర్ గారు, ఆటా సోషల్ మీడియా చైర్, రాజేష్ చప్పరపు గారు, ఆటా సోషల్ మీడియా అండ్ స్పోర్ట్స్ కో చైర్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఓకే, సో వెల్కమ్ ఎవ్రీబడి అండి, హార్టీ వెల్కమ్ టు ఎవ్రీవన్. సో ఎలా ఉన్నారు అందరు? ప్రమాణంగా ఉందండి. మీడియా మిత్రులను కలుస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఆన్ దట్ నోట్ ఐ లాస్ట్ సాయిరామ్ గారు, అసలు ఏమంటారు, మన మీడియా వాళ్ళందరూ అసలు ఇంటర్వ్యూస్ ఫెసిలిటేట్ చేస్తుంటారు, ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు. చాలా సర్ప్రైజింగ్, ఆశ్చర్యంగా ఉంది అసలు మీరు ఇంటర్వ్యూకి రావటం. ఒకసారి కారణాలు చెప్పండి, అండ్ మీకు ఆటతో అనుబంధం గురించి కొంచెం చెప్పండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన టీవీ ప్రేక్షకులకి, అట్లానే టీవీ5 ప్రేక్షకులకి ఒకటేంటంటే, ఇప్పుడు మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే మీడియా వాళ్ళు ఎప్పుడు కూడా మైక్ ఇటు సైడ్ ఉంటారు, అటు సైడ్ ఉంటారు. ఈవెన్ ఏదైనా రాసినా కూడా, ఒక ఈవెంట్ జరిగింది దాని గురించి ఏదైనా రైటప్ రాసినా కూడా అదేంటంటే మనం రాయడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఆట అనేది ఎట్లా జరగబోతుందంటే, నాకు తెలిసి చరిత్ర కని విని ఎరుగని విధంగా ఈ కన్వెన్షన్ ఉండబోతోంది. జూన్ 7వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా. మీడియా పాత్ర చాలా ఉంటుంది. అందరూ ఎవరి పని వాళ్ళు చేస్తుంటారు. మీడియా వాళ్ళు ఏంటంటే అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ పంపించాలి. అది ఎవరైనా కావచ్చు, ఇప్పుడు న్యూస్ పేపర్స్ కావచ్చు, లేకపోతే వర్డ్ ఆఫ్ మౌత్ కావచ్చు. సో మీడియా అండ్ కమ్యూనికేషన్ లో భాగంగా ఎంత స్ప్రెడ్ చేయగలము అనేది చెప్పాలని ఈ ఇంటర్వ్యూలో మేము రావడం జరిగింది. అలానే కన్వెన్షన్ టైంలో ఏం చేయబోతున్నాం. సో ఇవన్నీ కూడా మనం ఈ నెక్స్ట్ 15-20 నిమిషాలు మాట్లాడదాం. అది మా మెయిన్ అజెండా. అయితే మీడియా అనేవాళ్ళు బాగా స్ప్రెడ్ చేయాలి, ముందు చేయాలి, అది ఈవెంట్ జరుగుతున్నప్పుడు చేయాలి, తర్వాత కూడా మనకు పని ఉంటుంది. ఇదంతా కూడా భుజస్కంధాల మీద వేసుకొని చేస్తున్నాము. ఇక్కడ టీం వాళ్ళు ఉన్నారు, వీళ్ళే కాకుండా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. సో అందరం కూడా జనాలతో కాసేపు మాట్లాడదాం అని వచ్చింది.
రావడం తప్పకుండా అన్నమాట. తప్పకుండా ఇంటర్వ్యూ అసలు కొన్ని వేల మంది లక్షల మందికి వెళ్ళాలి. ఏమంటారు మీడియా పవర్ కూడా తెలియాలి బేసికలీ. అబ్సల్యూట్ వండర్ఫుల్ వండర్ఫుల్. సో థ్యాంక్స్ సాయిరామ్ గారు. సో అవినాష్ గారు వెల్కమ్. చెప్పండి, ఏమంటే సాయిరామ్ గారేమో మీడియా చేయరు, మీరేమో సోషల్ మీడియా చేయరు. సో మీ రెస్పాన్సిబిలిటీ చెప్పండి, ఏమేమి కవర్ చేస్తున్నారు, ఎలా నడుస్తుంది? సో ఆట కన్వెన్షన్ అనేది ఆ, ఒక హండ్రెడ్స్ ఆఫ్ వాలంటీర్స్, వాళ్ళ వాలంటీర్ అవర్స్ ఇవన్నీ పెట్టేసి వాళ్ళకున్న టైం, ఓకే, దాంట్లో కొంచెం అంత టైం తీసుకొని ఎన్నో విషయాలు వాళ్ళు చేస్తున్నారు. నా పరిస్థితికి వచ్చేసరికి నేను, రాజేష్, అపర్ణ గారు, సోషల్ మీడియా టీము వాళ్ళు చేసేదాన్ని మనం అందరు ప్రజల ముందు పెడుతున్నాం. ఒకటి ఏంటంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. మనకి ఎందుకు యూట్యూబ్ కాదనేది, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫస్ట్ లో మనకి అందరూ మన ఫాలోవర్స్ అందరూ చాలా మంది ఫేస్బుక్ లో ఉన్నారు అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారు. ఫేస్బుక్ లో ఏంటంటే మనకి ఇండియాలో ఉన్న మమ్మీ డాడీలు, ఓకే, బామ్మలు, వీళ్ళందరూ ఇక్కడ ఏమవుతుందని చూడడానికి కుతూహలంగా చాలా మంది అక్కడి నుంచి కూడా జాయిన్ అయ్యారు. వాళ్ళకి తెలియాలి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ అనేది. సో అలా మనం తెలుసుకొని యాక్చువల్లీ వాళ్ళందరికి పెడితే వాళ్ళ పిల్లలకి, అరే మీ అట్లాంటిలో అవుతుందంటారా, వెళ్ళండి అదే పోయి అందరు మన వాళ్ళని చూడండి, విజయ్ దేవరకొండ వస్తున్నారంట, ఓకే, చాలా మంది లీడర్స్ వస్తున్నారంట, వెళ్ళి కలవండి అని చెప్పేసి వాళ్ళు అంటారని మనము అన్ని సోషల్ మీడియాలో పెడతాం. దట్స్ వాట్ ఇట్ ఈస్. గ్రేట్ అండి. సో బాగా సాగుతుంది అంటారు సోషల్ మీడియా, ఏమంటారు ప్రమోషన్స్. గుడ్ గుడ్. అవునండి. యా, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. గ్రేట్ టు హియర్ అండి. సో ఐమ్ కమింగ్ టు శ్రీధర్ గారు. శ్రీధర్ గారు, వెల్కమ్ వెల్కమ్ టు అవర్ షో. అండ్ చెప్పండి, అసలు ఏమేమి న్యూస్ పేపర్స్ కవర్ చేస్తున్నారు మీరు? అంటే ఎట్లాంటివి, ఇది డిజిటల్ మీడియానా, ప్రింట్ మీడియానా, ఇంకేదైనా వేరే మీడియంస్ ఉన్నాయా ఫర్ ద ప్రమోషన్స్? ఆడియన్స్, మన టీవీ5 ఆడియన్స్ చెప్పండి. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకు ఆట అనేది తెలుసు కానీ చాలా పెద్ద కన్వెన్షన్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆన్ ఇట్స్ ఓన్. సో చాలా మీడియా కవర్ చేయాలంటుంది. సో ఈ విధంగా ఏం చేస్తుంటే మనం డిఫరెంట్ యాక్టివిటీస్ అవుతున్నాయి. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మనకు అట్లాంటి ఉన్న లోకల్ మీడియా అంతా కవర్ చేస్తున్నామండి. సో దాంతో పాటు యుఎస్ నేషన్ వైడ్ అక్కడ కూడా మీడియా కవర్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ వి ఆల్సో హ్యావ్ మీడియా బ్యాక్ ఇన్ ఇండియా, రైట్, తెలుగు స్టేట్స్ లో అక్కడ కూడా ఉంటుందండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇవన్నీ కూడా డిజిటల్ మీడియా అండి. కానీ హవెవర్ వీ డూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ సాక్షి ఈనాడు ఆల్సో, విచ్ ఈస్ ప్రింట్ మీడియా. సో ఇవి కూడా మనం కవర్ చేస్తున్నామండి. గ్రేట్ అండి, గ్రేట్ గ్రేట్ గ్రేట్. సో వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. కీప్ అప్ ద గుడ్ వర్క్, కీప్ అప్ ద గుడ్ వర్క్. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఓకే, రాజేష్ గారు, ఐ మీన్ వెల్కమ్ అండి. ఐ saw your smiles and things. I mean, firstly, before I ask you the question, how did your wife's and your daughter's birthday go? Yeah, it's absolutely great, Andy. And first of all, namaste, Andy, andarki, mana TV and TV5. And yeah, so huge opportunity for my son's birthday, actually, 9th birthday. And it was good. So he had a fun from the morning. He put a schedule, what he అసలు ఏం చేయాలనుకుంటున్నాడు. మార్నింగ్ లేచినప్పటి నుంచి పనుకునేంత వరకు టాస్క్ పెట్టాడు. ఫ్యామిలీ టైం అని, స్కూల్లో ఫ్రెండ్స్ అని, బర్త్డే కేక్స్ అని, డిన్నర్ అని. సో యాజ్ ఏ రెస్పాన్సిబుల్, యాజ్ ఎ ఫాదర్, వీ నీడ్ టు టేక్ కేర్ ఫర్ ద కిడ్స్ అండ్ ఇట్స్ అ ఫ్యామిలీ, రైట్? సో అడిషనల్ టు దట్, this is again, it's a time for us also need to be social, to talk each and every one what we can do for the community service too. ఓకే, గ్రేట్ అండి. కన్వే అవర్ విషెస్ ఫ్రమ్ మన టీవీ అండ్ టీవీ5. సో వెల్కమ్ అగైన్. జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ, మొత్తం ఏమంటారు, ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచం మొత్తం అంతా సోషల్ మీడియాలో ఉంది. అసలు వెదర్ ఇట్ ఇస్ ఫేస్బుక్ అవ్వచ్చు, ట్విట్టర్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, వెదర్ ఇట్ ఇస్ ఎనీ అదర్, మేబీ మైండ్ స్పేస్ ఆర్ ఎనీథింగ్. సో వాటిల్లో ఏమేమి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూస్ చేస్తున్నారు? వాటిలో ఏమేమి ఆర్టికల్స్ వెళ్తున్నాయి? ఫొటోస్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, అసలు ఎలా, అసలు ఏమేమి అప్లోడ్ చేస్తున్నారు మీరు? Sure, Andy. Yeah, because so social media అనేది చాలా పవర్ఫుల్, రైట్? సో ఇట్స్ a digital world. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ హ్యాండ్స్ ఆన్. సో మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు ఐదర్ లుకింగ్ ఆన్ ఎ ఫోన్ ఆర్ ఐప్యాడ్ ఆర్ కంప్యూటర్, టీవీ, విచ్ ఎవర్ ద మెథడ్స్, రైట్? సో అందరూ యాక్టివ్గా ఉన్న ప్లాట్ఫామ్ సోషల్ మీడియా. దే వాంట్ టు సీ అసలు ఆటలో ఏం జరుగుతుంది. ఇంకా దిస్ ఈస్ చాలా పెద్ద కన్వెన్షన్.
సో ఆటలో ఏం జరుగుతుంది అండ్ ప్లాట్ఫామ్ త్రూ మేమున్న వ్యూవర్స్ కి తర్వాత ఆట మెంబర్స్ కి అందరికీ చెప్పేది అన్నమాట. సో మీరందరూ కన్వెన్షన్ కి రావాలి. ఈ యాక్టివిటీస్ ఏం చేస్తున్నాము, మీరు మనం రెగ్యులర్ గా యాక్టివిటీస్ ఇప్పుడు ఇక్కడ యాక్టివిటీస్ లైక్ డాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, దాని తర్వాత బ్యూటీ పేజెంట్ చేస్తున్నారు, తర్వాత వచ్చేసి ఏదైనా సోషల్ అండ్ సర్వీసెస్ యాక్టివిటీస్ చేస్తున్నారు. ఇది వీ డోంట్ హ్యావ్ ఎ బౌండరీ ఓన్లీ యుఎస్ లోనే చేస్తున్నారని కాదు, ఓవరాల్ గా ఆట ఈస్ లైక్ ఎ నేషన్ వైడ్ అండ్ బ్యాక్ సేవా సర్వీసెస్ ఏం చేస్తున్నారు. సో అవన్నీ కన్సాలిడేట్ చేసి ఎక్కడ ఇట్స్ అగైన్ ఆట ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ఇన్ అట్లాంటా, రైట్? ఇట్స్ అక్రాస్ టు ఆల్ ద స్టేట్స్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ది యుఎస్ ఆల్సో. సో ఎక్కడెక్కడ చేస్తున్నారు సర్వీసెస్, అందరూ మాకు చేసిన సర్వీసెస్, సో వాళ్ళు చేసిన సర్వీసెస్ మాకు డిజిటల్ రూపంలో మాకు ఫొటోస్ అయినా పంపిస్తారు, వీడియోస్ అయినా పంపిస్తారు అండ్ రైటప్స్ అయినా పంపిస్తారు. సో మనకు ఆపర్చునిటీ ఏంటంటే వాళ్ళు ఏం చేశారో మిగతా వాళ్ళందరూ చూపించడానికి మనం డిజిటల్ మీడియా మెకానిజం కరెంట్ టెక్నాలజీ త్రూ యాక్టివిటీస్ అన్ని మనం అప్లోడ్ చేయటము, దాని తర్వాత రైటప్ చేసి పంపించటము, సో దట్ అందరికి అర్థమవుతుంది అసలు ఏం చేస్తున్నారు ఆట వాళ్ళు అండ్ ఆటలు అసలు ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. గుడ్ అండి, గుడ్. సో రెస్పాన్సెస్ బాగా వస్తున్నాయండి, మీరు కామెంట్స్ అవి ఇవి చూస్తూ ఉంటారు కదా? యా బాగా వస్తున్నాయండి, మనకు అందరూ చూస్తున్నారు, లైక్స్ చేస్తున్నారు, తర్వాత కమెంట్స్ చేస్తున్నారు. సో అంత చాలా పాజిటివ్ గా ఉంది. సో దట్ అందరికి చాలా అవేర్నెస్ ఉంది. సో చాలా మంది ఇంట్రెస్ట్ చూపించారు, ఎప్పుడెప్పుడు కన్వెన్షన్ స్టార్ట్ అవుతుందా రావాలి అన్నట్టు అందరూ కుతూహలంతో ఉన్నారు. గ్రేట్ అండి. సో బజ్ అయితే బాగా క్రియేట్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ అండ్ ద బజ్ లెట్ ఇట్ గో ఆన్ ఫర్ ఆటా కన్వెన్షన్ 2024. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. విల్ కమ్ బ్యాక్ టు యూ. ముఖేష్ గారు, నమస్కారం అండి, వెల్కమ్ టు అవర్ షో. సో చెప్పండి, అసలు ఏమేమి ఇంటర్వ్యూస్ కవర్ చేస్తున్నారు, అసలు ఎలా చేస్తున్నారు, ఆ ప్రాసెస్ చెప్పండి. నమస్తే అండి, టీవీ5 అండ్ మరియు మన టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. యాక్చువల్గా మేము ఈ కమిటీ టీం తరపు నుంచి రకరకాల టీవీ ఇంటర్వ్యూస్ కవర్ చేస్తున్నాం అండి. అంటే ఇక్కడ ఈ ఆటా కన్వెన్షన్ కోసము చాలా కమిటీస్ టీమ్స్ ఉన్నాయి కదా. అంటే మన కన్వెన్షన్ కోర్ టీం కానీ, ఆటా కోర్ టీం కానీ, ఇంకా జుమ్మందినాదం, సయ్యంది పాదం టీమ్స్, బ్యూటీ పేజెంట్ టీమ్స్, స్పోర్ట్స్ టీమ్స్, స్పిరిచువల్ టీమ్స్, వీళ్ళందరితో రకరకాల ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి అసలు వాళ్ళు ఏం చేయబోతున్నారు, నెక్స్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపిటీషన్స్ ఎలా నిర్వహిస్తున్నారు, వీటన్నిటి గురించి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాం అండి. అంటే రోజుకి 1 నుంచి 3 ఇంటర్వ్యూస్ మినిమం అనేది టార్గెట్ పెట్టుకొని ఈ ఇంటర్వ్యూస్ ద్వారా అసలు ఏం జరగబోతుంది, యాక్చువల్ ఆటా కన్వెన్షన్ రోజు 3 days ఏం జరగబోతున్నాయి అని ఇంటర్వ్యూ చేస్తున్నాం. అలాగే హై ప్రొఫైల్ పీపుల్, అంటే ఇప్పుడు మన జార్జియా గవర్నర్ గారు కానీ, ఇంకా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇంటర్వ్యూస్ తీసుకొని వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, అసలు ఈ కన్వెన్షన్ కి వాళ్ళు వస్తే వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేయబోతున్నారు, ఏమి చూడబోతున్నారు అనేది దాని గురించి ఇంటర్వ్యూలు చేస్తున్నాం. అలాగే ఇండియా నుంచి కూడా మనకి రకరకాల గెస్ట్స్, వివిఐపీస్ వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్ కూడా తీసుకొని ప్రజల్లో అందరూ ఈ ఆటా కన్వెన్షన్ కి అటెండ్ అవ్వడానికి ఇంట్రెస్ట్ జనరేట్ చేయడానికి కావాల్సిన ఇంటర్వ్యూస్, ఏం జరగబోతుంది అన్న ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాం. వెరీ గుడ్ అండి. ఎక్కడ పబ్లిష్ చేస్తున్నారు, ఎటు వెళ్తున్నాయి అవన్నీ ఎవరెవరు చూస్తున్నారు? అంటే ఈ రకరకాల ఛానల్స్ ఉన్నాయి కదండి, మన టీవీ5, మన టీవీ, టీవీ9, వీటన్నిటిలో ఇవన్నీ పబ్లిష్ అవుతున్నాయి. గ్రేట్ అండి, గ్రేట్. ఎందుకంటే మన ఆడియన్స్ కి తెలియాలి మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో. సో జస్ట్ వాంటెడ్ టు కీప్ ఎవ్రీవన్ పోస్టెడ్. సో కమింగ్ బ్యాక్ టు సాయిరామ్ గారు, ఏమంటారు, మా చెవులకి తుప్పు వదిలేలాగా చెప్పండి, అసలు మీడియాకి సోషల్ మీడియాకి డిఫరెన్స్ ఏంటి, మీరు ఎట్లా ఆ కాన్ఫిడెన్స్ ఈ మీడియా సోషల్ మీడియా కలిపి ఎట్లా పనిచేస్తున్నారు? మీకు ప్రశ్న, మీరు ఎప్పుడైనా ఫిల్టర్ కాఫీ తాగారా? చిన్నప్పుడు తాగానండి, కాఫీ మానేశాను, కానీ చిన్నప్పుడు అయితే అమ్మ పెట్టింది తాగేవాడిని. అదే ఫిల్టర్ కాఫీకి ఇన్స్టెంట్ కాఫీకి ఉన్న తేడా. ఇప్పుడు మీడియా అనేది ఏంటంటే ఫిల్టర్ కాఫీ లాంటిది. ఫిల్టర్ కాఫీ కావాలంటే మనకు ముందు ఫిల్టర్ కావాలి, కాఫీ పొడి కావాలి, అది దిగాలి, ఒక ప్రాసెస్ అన్నమాట. అదే ఇన్స్టెంట్ కాఫీ టక్కన వెళ్ళామా, పెట్టామా, తాగామా. సో ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఈ ఎట్లా అంటే ఇన్స్టెంట్ కాఫీ లాంటిది, ఏదైనా పెట్టొచ్చు, ఎంతో మంది చూస్తున్నారు. ఎట్లా అంటే ఒక రకంగా చెప్పాలంటే రెగ్యులర్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే కూడా సోషల్ మీడియా అనేది చాలా అందుబాటులోకి వచ్చేసింది. అందులో మన చేతిలో అరచేతిలో వైకుంఠం ఉందిగా, ఫోన్లలో వచ్చేస్తోంది, ఇక్కడ పెడితే అక్కడ కనిపించేస్తుంది. అంటే
ఇంకా ఇంకో రకంగా చెప్పాలంటే సోషల్ మీడియా అన్లిమిటెడ్ అండ్ మీడియా కొంత లిమిటెడ్ అని చెప్పలేం కానీ కొంతవరకు, ఎందుకంటే చాలా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. వాళ్ళు చెక్ చేసుకోవాలి కరెక్ట్ గా ఉందా లేదా అని, వాళ్ళకి స్కెడ్యూల్ ఉండాలి అదంతా. అంటే అది డిజిటల్ కావచ్చు, ఇప్పుడు సాక్షి పేపర్ ఉంది, ఈనాడు పేపర్ ఉంది, డిజిటల్ ఉంది, ప్రింట్ ఉంది. సో వాళ్ళకి ఏంటంటే కొన్ని బౌండరీస్ ఉంటాయి. అందుకే సోషల్ మీడియా ఇప్పుడు మనకి ప్రెసిడెంట్ గారు మధు గారు కానీ, కన్వీనర్ గారు కిరణ్ పాషం గారు, వాళ్ళు కూడా చెప్పేది అసలు మీరు జస్ట్ గో ఆఫ్టర్ ఇట్. సోషల్ మీడియాలో పెట్టండి, మీడియాలో పెట్టండి. అందుకే మన వంతు ప్రయత్నం ఒక 500-600 మంది వాలంటీర్స్ అసలు అమెరికా మొత్తం కష్టపడుతున్నారు, ఇండియాలో కష్టపడుతున్నారు. సో మేమిద్దరము హ్యాండ్ ఇన్ గ్లవ్ అయ్యి ఒకళ్ళకొకళ్ళు చేసుకుంటూ అట్లానే ఉన్నాను. వేర్ ఆల్ లైక్ సేమ్ టీమ్. ఒకటే ఏంటంటే ఒకదానికి సోషల్ ఉంది, ఇంకోదానికి సోషల్ లేదంతే. అలానే చేసుకుంటూ ముందుకెళ్తాము టిల్ ద కన్వెన్షన్. గుడ్ అండి. సో మీ ప్రయత్నాలు ఫలిస్తున్నాయా? ఎలా వస్తుంది అంటే మీరు చూస్తున్న రెస్పాన్సెస్ అంతా? వస్తున్నాయి. అంటే ఒక చిన్న విషయం ఏంటంటే సోషల్ మీడియా అయితే బ్రహ్మాండంగా ఉంది. మొన్నటిదాకా ఎలక్షన్స్ వల్ల కొంచెం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అవునండి. మనకి కొంత ఇంపాక్ట్ ఉండింది. అవును. అయినా కూడా ఎలక్షన్ తర్వాత తెలుగు వాళ్ళు మాట్లాడుకునేది మన ఆట కాన్ఫరెన్స్ గురించి, ఐపీఎల్ గురించి కూడా ఎక్కువ మాట్లాడుకోవట్లేదు. సో ఆ లెవెల్లో ఉందా? కరెక్ట్. నేను ఆ విషయం నేను ఇంట్రోలో కూడా చెప్పాను. సో అందరూ ఎంజాయ్ చేస్తారు సీరియస్ గా ఈ కాన్వర్సేషన్ ని. చాలా బాగా అసలు ఏమంటారు ఆ ఫిల్టర్ కాఫీ, ఇన్స్టెంట్ కాఫీ అది చెప్పారు కదా, నిజంగానే నా చెవులో వదిలిపోయింది. ఇంటర్వ్యూ తర్వాత నిజంగానే ఫిల్టర్ కాఫీ తాగుతా నేను. వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో కమింగ్ బ్యాక్ టు అవర్ రాక్ స్టార్ అవినాష్ గారు, లుకింగ్ గ్రేట్ సీరియస్ గా. అసలు వాంటెడ్ టు అక్నాలెడ్జ్ దట్. అండ్ చెప్పండి, అసలు మన సోషల్ మీడియాలో కాంటెంట్ అప్లోడ్ చేస్తుంటారు, చాలా కాంటెంట్ అప్లోడ్ చేస్తుంటారు. సో ఎట్లాంటి యాడ్స్ వెళ్తున్నాయి అండ్ ఏమేమి టీవీ ఛానల్స్ ని అప్రోచ్ చేస్తున్నారు? అసలు హౌ యూ ఏమంటారు ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమన్నా కాంటాక్ట్ అవుతున్నారు ఈ ప్రమోషన్స్ కి, వెబ్సైట్స్ ని కానీ, ప్రమోషనల్ సైట్స్ కానీ? అంటే ఎట్లా, హౌ ఆర్ యూ గోయింగ్ క్రియేటివ్ ఇన్ దిస్ రిగార్డ్? ఎస్. సో మనకి ఏంటంటే ఒక 3 థింగ్స్ మనం అంటే కమింగ్ అప్ టు ద కన్వెన్షన్ మనకి ఏంటంటే 3 విషయాలలో చూసాం మనం. కన్వెన్షన్ ఏంటి, ఎవరు చేస్తున్నారు, దానికి కావాల్సిన విషయాలు ఏవైతే అవుతున్నాయో, సయ్యంది పాదం, జుమ్మంది నాదం అనే విషయాలు, స్పోర్ట్స్, ఇవన్నీ అయ్యేప్పుడు అందరినీ పార్టిసిపేట్ చేయడానికి ప్రేరేపించడం ఫస్ట్. వన్స్ అది అయిపోయిన తర్వాత కన్వెన్షన్ కి రావడానికి టికెట్స్, బాబు టికెట్స్ కి ఎర్లీ ప్రైజింగ్ ఉంది, వచ్చి తీసుకోండి, ఓకే, అది దాటిందంటే మళ్ళీ మీరు మిస్ అవుతారు అనేది చెప్పడం మన బాధ్యత, రైట్? అదొకటి. లాస్ట్ థింగ్ ఏంటంటే కన్వెన్షన్ రోజు ఎంత గ్రాండ్ గా మనం ఆట కన్వెన్షన్ చేస్తున్నాం, ఇక్కడ ఎంతమంది అసలు ఇన్వాల్వ్ అయ్యారు, ఎంతమంది మన లీడర్స్, ఎంతమంది మన స్టార్స్ అందరూ వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నారు, ఎంతమంది మనతో కరెక్ట్ అవుతున్నారు అనేది చూపించడం థర్డ్ థింగ్. ఇంకోటి ఏంటంటే ఆఫ్టర్ ద కన్వెన్షన్ ఆల్సో వీ వాంట్ టు మేక్ షూర్ దట్ ఎవ్రీబడి అండర్స్టాండ్స్. ఎందుకు అనంటే ఇప్పుడు మనం T20 చూస్తున్నాం, SRH, ఓకే, ఒక మ్యాచ్ లో విన్ అవుతున్నారు, విన్ అయిన ప్రతిసారి మనం ఇంకో మ్యాచ్ విన్ కావాలని అనుకోవడం, రైట్? ఆ మ్యాచ్ కూడా చూడడం సేమ్ థింగ్. ఇప్పుడు ఏంటంటే ఆట మనం ఒక మ్యాచ్ గెలుస్తున్నాం, ఓకే, ఈసారి తర్వాత చేసేవి కూడా మళ్ళీ మనుషులు చూడాలనే విషయాలు, దాట్స్ వాట్ ఇంట్రెస్ట్ దట్ వీ వాంట్ టు జనరేట్. సో మనకు అది ఏంటంటే సోషల్ మీడియాలో దాట్స్ వాట్ వీ వాంట్ టు డూ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు TV5 కానీ, మన టీవీ కానీ, మీ ప్రేక్షకులు కూడా దే వుడ్ నో మన వాళ్ళు ఎంతమంది, ఎంత కలిసికట్టుగా ఇక్కడ ఎంత పెద్ద కన్వెన్షన్ చేస్తున్నాం అనేది వాళ్ళకి తెలియాలి. అండ్ ఇట్ వుడ్ బి అన్ అమేజింగ్ థింగ్ వెన్ యూ యాక్చువల్లీ కమ్ టు ద కన్వెన్షన్ యాజ్ వెల్. సో మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తున్నాం, మీరు కూడా రండి, మా కన్వెన్షన్ చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీన్స్ అ లాట్ సీరియస్ గా. అసలు ఐఎమ్ సీయింగ్ అసలు చాలా రెస్పాన్సెస్ వస్తున్నట్టున్నాయి. ఐ థింక్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఐ లాడ్ యూ ఫర్ దాట్. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. సో శ్రీధర్ గారు చెప్పండి, అసలు ఎంతమంది మీడియా పార్ట్నర్స్ ఉన్నారు, ఏమంటారు ఈ ఆట మహాసభలకి? ఐ మీన్ ఇంక్లూడింగ్ టీవీ ఛానల్స్, ఇంకేదైనా యూట్యూబ్ వాళ్ళు కానీ, అసలు మిగతా అంటే వాట్ ఎవర్ ఈస్ కమింగ్ టు యువర్ మైండ్, మెయిన్ గా ఉన్న కోర్ మీడియా పార్ట్నర్స్. చాలా మంది సపోర్ట్ చేస్తున్నారండి. ఇట్స్ బిగ్ కన్వెన్షన్. చాలా మంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరే, మన టీవీ వాళ్ళు, TV5 వాళ్ళు, సో మీరందరూ మా మీడియా పార్ట్నర్స్ అండి. సో డెఫినెట్లీ ఇట్స్ లాట్ ఆఫ్ హెల్ప్.
మీరు కాకుండా మాకు ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ, సో విచ్ ఇస్ సోషల్ మీడియా, మళ్ళీ US1 వాళ్ళు, లైక్ తెలుగు టైమ్స్ వాళ్ళు, సో వీళ్ళంతా మీడియా పార్ట్నర్స్ అండి. మన ఇండియా నుంచి కూడా ఉన్నారు. మనకు ఫర్ ఎగ్జాంపుల్ సాక్షి టీవీ అనుకోండి, ఈనాడు అనుకోండి, TV9 అనుకోండి. సో వీళ్ళందరూ కూడా మనకు పార్ట్నర్స్. మనం ఏమేమి ప్రోగ్రామ్స్ ఇక్కడ చేస్తున్నామో, మనం ఏం చేస్తున్నామో అక్కడ అన్ని కూడా వాళ్ళు మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని ప్రమోట్ చేస్తున్నారండి. సో ఇట్స్ అ గ్రేట్ హెల్ప్ ఫ్రమ్ అవర్ టోటల్ మీడియా హియర్. Thank you, Andy. Thank you so much for that acknowledgement. And definitely with all of these mediums, and we are also there to support ఆటా కన్వెన్షన్ 2024 అంగరంగ వైభవంగా తప్పకుండా జరుగుతుంది. అండ్ ఇట్ విల్ బి అ గ్రేట్ గ్రాండ్ ఏమంటే మహాసభలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. సో మనం రాజేష్ గారి దగ్గరకు వచ్చేద్దాం. కొంచెము విత్ దిస్ క్వశ్చన్ ఈస్ విత్ అ ట్విస్ట్ కైండ్ ఆఫ్ థింగ్. రాజేష్ గారు, స్పిల్ ద బీన్స్ మా ఆడియన్స్ కి ఒకసారి చెప్పండి. మీరు ఏదో ఫస్ట్ టైం ఏదో చేస్తున్నారట, ఏదో సంథింగ్ మేజర్ మిస్టీరియస్ గా ఈ ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ లో చేస్తున్నారంట, కన్వెన్షన్ లో ఏదో స్పెషల్ గా చేస్తున్నారంట. ఆడియన్స్ కి చెప్తే ఏమంటారు, మన TV5 ఆడియన్స్ మిగతా వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. యా, డెఫినెట్లీ అండి. సో ఏంటంటే మనం ప్రతిసారి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో రొటీనే కాకుండా ఎవ్రీ ఇయర్ ఏం కొత్త చేయాలి, ఎలా అందరినీ గెట్ టుగెదర్ చేయాలి. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ లైక్ ఏ పండగ లాగా. అందరు ఫ్యామిలీస్ అయినా కిడ్స్ అయినా అందరు కలిసి యాక్టివ్ గా పార్టిసిపేషన్ కోసము. సో నాకు ఆపర్చునిటీ అండ్ ఐడియా వచ్చింది. సో స్పోర్ట్స్ ఎనీహౌ స్పోర్ట్స్ చేస్తున్నారు, ఈసారి స్పోర్ట్స్ లో చెస్ చేస్తే ఎలా ఉంటుంది. ఎందుకంటే స్పోర్ట్స్ అనుకోండి మన అన్ని స్టేట్స్ లో పార్టిసిపేట్ అవుతూ ఉంటారు. సో చెస్ వచ్చేసి మనం ఆన్లైన్ వర్చువల్ చేసామనుకోండి ఒక ప్లాట్ఫామ్ లో, సో దట్ అందరినీ గ్యాదర్ చేయొచ్చు. అండ్ సో అందుకని ఇంకా నేను చెస్ మన కోర్ టీమ్ అండ్ బోర్డ్ ముందుకు తీసుకుని వెళ్ళాము డిస్కషన్స్ కి. సో దే ఆల్వేస్ సెడ్ దట్ ఓకే లెట్స్ డూ దట్ అని మాకు ఓకే అని చెప్పారు. సో అప్పుడు ఇంకేం చేసామంటే ఇంకా ఆటోమేటిక్ గా వీ స్టార్టెడ్ క్రియేటింగ్ ఆల్ ద ఫ్లైయర్స్ అండ్ స్టార్ట్ అడ్వర్టైజింగ్. సో ఎలా చేస్తే బాగుంటుంది. అండ్ అప్పుడు మనకు చెస్ట్రానిక్స్ అనే సంస్థతో మనకు ప్లాట్ఫామ్ ఒకటి క్రియేట్ చేసి వర్చువల్, అప్పుడు మనకు అక్రాస్ ది US కొంతమంది ఇండియా నుంచి కూడా జాయిన్ అయ్యారండి. అండ్ దీంట్లో మనకు రేటెడ్ అన్రేటెడ్ కేటగిరీస్ మనం డిఫైన్ చేసేసి దాంట్లో రేటెడ్ లో కూడా బేస్డ్ ఆన్ వాళ్ళ స్కిల్ సెట్. సో ఇప్పుడు ఎట్లా కాంపిటేటివ్ లెవెల్లో ఉండాలి కాబట్టి సో స్కిల్ సెట్ పెట్టేసి రేటింగ్ లైక్ 1500 స్కోర్ ఉన్న వాళ్ళకు 700 500. సో ఎర్లీగా చెస్ లో ఎంట్రీ అయిన కిడ్స్ కి సో అందరికి మనకు కంఫర్ట్ లెవెల్ ఉండేటట్టు సో ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి సో రేటెడ్ సెక్షన్స్ అన్రేటెడ్ సెక్షన్ చేసి సో పిల్లలతో సహా చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఆడారండి. సో ఇది నేను ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసింది స్టార్ట్ చేసినప్పుడు మేబీ ఒక డబుల్ డిజిట్ లో వస్తుందేమో అనుకున్నా. అలాంటిది కాస్త మాకు ఆల్మోస్ట్ లైక్ ట్రిపుల్ డిజిట్ వచ్చింది, 160 ఎంట్రీస్ వచ్చినాయి. అండ్ వాళ్ళందరికీ ఆల్మోస్ట్ మాకు 7 hours to 8 hours పట్టిందండి వాళ్ళందరికీ కండక్ట్ చేయడానికి. ఎందుకంటే మనకి ఇంచుమించు ఆల్మోస్ట్ లైక్ 1 hour ప్రెప్ వర్క్ ఉంటుంది, వాళ్ళ క్రెడెన్షియల్స్ క్రియేట్ చేయాలి. వర్చువల్ అండి ఇది, ఎవ్రీథింగ్ అని వర్చువల్ అండి. ఎందుకంటే ఇది అక్రాస్ ది గ్లోబ్ కాబట్టి చాలా మంది US లోని డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఐ కెన్ సే లైక్ ఆల్మోస్ట్ 15-16 స్టేట్స్ నుంచి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు. మనము రిజిస్ట్రేషన్ పెట్టిన వెంటనే సో అందరు ఆటోమేటిక్ గా రిజిస్టర్డ్ అయ్యారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు అట్లాంటాలో ఉంటాం కాబట్టి టైం జోన్ కూడా కొంచెం డిఫరెంట్. మీకు US లో దాదాపు 4-5 టైం జోన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇండియా నుంచి వాళ్ళకి టైం జోన్స్. సో అందరికి మనకు మ్యూచువల్ బెనిఫిట్ కట్టడానికి అట్లీస్ట్ ఈస్టర్న్ టైం జోన్ పెట్టేసి ఆఫ్టర్నూన్ పెడితే సో దట్ కాలిఫోర్నియా సైడ్ ఉన్న వాళ్ళు కనీసం వాళ్ళకు బెటర్ ఉంటుంది. సో అలా కండక్ట్ చేసామండి. దాదాపు మనకు బాగా రెస్పాన్స్ వచ్చింది. అందరూ హ్యాపీగా, పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా ఎన్రోల్ చేసి అందరు కలిసి ఆడామండి. సో ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ లైక్ 160+ కిడ్స్ ఆడారండి. సో అప్పుడు వాళ్ళకు ఇంకా ప్రైజెస్, అవార్డ్స్, తర్వాత పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ అన్ని ప్లానింగ్ జరుగుతుంది యాక్చువల్గా. సో వీళ్ళందరికీ మనము ఆల్రెడీ చెప్పాము. సో అందరు విన్నర్స్ అందరికి అనౌన్స్ చేసేసి వాళ్ళందరికీ మనకు ఆటా కన్వెన్షన్కి వచ్చినప్పుడు అక్కడ మనకి వచ్చే స్పోర్ట్స్ డిగ్నిటీస్ అయినా విఐపీస్ తో అయితే వాళ్ళకి ఆపర్చునిటీ వస్తుంది. సో కిడ్స్ అండ్ పేరెంట్స్ దే కెన్ ఏబుల్ టు అటెండ్. ఇది ఒక మోటివేషన్ అనుకోండి. సో దట్ వాళ్ళు వస్తారు, చూస్తారు, కన్వెన్షన్ అటెండ్ అవుతారు. దాని తర్వాత వాళ్ళు కూడా కిడ్స్ విల్ గెట్ మోర్ మోటివేటెడ్ టు పార్టిసిపేట్ ఫ్యూచర్ ఆల్ ది గేమ్స్ అన్ని.
సో అలా మనము ఇవన్నీ చేసామండి. సో రెస్పాన్స్ బాగుండేసరికి ఐ థింక్ సో ఎవ్రీవన్ వాస్ హ్యాపీ. ఇప్పుడు అయిపోయిందండి, అంటే ఇంకా పార్టిసిపేట్ చేయొచ్చా, లేకపోతే ఐ మీన్ సో అయిపోయిందండి, ఎందుకంటే మనకి ఇది 1 రౌండ్ పెట్టేసాము, ఒక రోజంతా కండక్ట్ చేసాము, ఎందుకంటే నేషన్ వైడ్ కాబట్టి. సో ఆల్రెడీ కండక్ట్ చేసేసి వాళ్ళందరినీ మనం ఫిల్టర్ అవుట్ కూడా చేసాము. ఎవరు టాప్ 5, 6, 7 ఇంచుమించు ఆల్మోస్ట్ చాలా మందికి ప్రైజెస్, ఎవ్రీవన్ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు కన్వెన్షన్ వస్తుందా. వాళ్ళ కిడ్స్ అయితే రోజు వర్క్ చేస్తున్నారు పేరెంట్స్ ని, ఎప్పుడెప్పుడు కన్వెన్షన్ వస్తుందో. దే వాంట్ టు టేక్ ద ప్రైజ్ ఇన్ ద కన్వెన్షన్ సెంటర్ యాక్చువల్ గా. సో అందరికి ఇప్పుడు కొంతమందికి రాలేదనుకోండి, వాట్ ఎవర్ ద రీజన్స్, వాళ్ళందరికీ మేము అరేంజ్ చేస్తున్నాము, షిప్పింగ్ చేయడానికి కూడా అన్ని చూస్తున్నాము వాళ్ళకి ప్రైజెస్ అండ్ పార్టిసిపేషన్ డిజిటల్ సర్టిఫికేట్స్ ఇస్తున్నాం. సో దట్ హెల్ప్స్ ఫర్ దెమ్ టు మోటివేట్ అండి. సో చెస్ అనేది మీకు తెలుసు, చెస్ ఇట్స్ ఏ గుడ్ గేమ్ అండ్ లాట్ ఆఫ్ థింకింగ్ and that helps for them overall their balancing their entire career అండి. గ్రేట్. సో ఇదేంటి మామూలుగా జస్ట్ ఆన్ డిఫరెంట్ టాంజెంట్, is this also a promotional strategy or this is just for the fun of it? No, and it's very competitive. చెస్ అయితే వెరీ కాంపిటేటివ్ అండ్ చాలా మంది అదే అంటారు. ఇప్పుడు ఇది అంతా ఇప్పుడు వర్చువల్ కాబట్టి మేబీ హెల్పింగ్ ఉంటుంది. ఇప్పుడు మీకు చాలా ఆటో చాట్ ఏపీఎస్ ఇవన్నీ వచ్చినాయి, దాని తర్వాత ఆటో రోబోట్స్ వచ్చినాయి, వాళ్ళన్నీ మేక్ షూర్ చేస్తారు. ఇప్పుడు మనకు ఆల్రెడీ కిడ్స్ సైన్ అప్ చేసేటప్పుడు వాళ్ళు చెప్తారు, నేను 500 రేటింగ్ ఆడేవాన్ స్కిల్ సెట్ ఉంది. వాళ్ళు ఆటోమేటిక్ గా ఇప్పుడు 1000 కాంపిటీటర్ కి కాంపిటీషన్ అపోనెంట్ ఉన్నప్పుడు ఇఫ్ అతను గెలిచాడు అనుకోండి, సో ఇట్ మైట్ బి సస్పెక్ట్ యాక్చువల్గా, ఎందుకంటే రికార్డింగ్ సెషన్స్ ఉంటుంది, మొత్తము స్టెప్స్ అన్ని చూస్తారు. సో మనకు ఫ్యాకల్టీ ఉంటారు, దే విల్ టేక్ కేర్ ఆఫ్ లుకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. రియల్లీ అతను ఆ మూవ్ చేశాడు అంటే రియల్ గా అతనికి స్కిల్ సెట్ ఉందా, ఎవరైనా హెల్ప్ చేశారా. సో బేసికలీ ఏంటంటే వెరీ కాంపిటేటివ్ అండి. వెరీ నైస్ అండి, వెరీ నైస్. సో రాజేష్, శరత్ గారు చెస్ అంటే చాలా ఎక్సైటెడ్ గా అనిపిస్తున్నారు. శరత్ గారితో మన టాపర్ తో ఒక బ్యాచ్ పెట్టిద్దామా? షూర్, డెఫినెట్ గా. కన్వెన్షన్ రోజు మీరు వస్తున్నారు కాబట్టి అట్లాంటాకి, సో కన్వెన్షన్ దగ్గర మనం అక్కడ ఆడదామండి. తప్పకుండా అండి. థ్యాంక్ యూ అవినాష్. ఐ మీన్ మీన్స్ అ లాట్. ఐ మీన్ వెరీ గుడ్. దట్ వాస్ ఫన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఐ మీన్ గ్రేట్ ఇనిషియేటివ్ అండ్ గ్రేట్ సర్ప్రైజ్ ఫర్ అవర్ ఆడియన్స్. సో Sure అండి. కమింగ్ బ్యాక్ టు అవర్ కన్వెన్షన్ మీడియా చైర్ గారు, సాయిరామ్ గారు, చెప్పండి అసలు మనం డిస్కస్ చేసేది మొత్తం అంతా మీడియా అండ్ సోషల్ మీడియా, బట్ ఒక్కసారి ఆడియన్స్ కి చెప్పండి, ఇక మిగతా వాళ్ళు ఎవరైతే చూస్తారో కొత్త ఆడియన్స్, మిగతా వాళ్ళందరూ ఆల్రెడీ హూఎవర్ ఎంజాయ్స్ అవర్ షోస్, అసలు కన్వెన్షన్ లో మీడియా రోల్, మేజర్ రోల్ చెప్పండి మన వాళ్ళందరికి. షూర్ అండి. మనకి మీకు పూలదండ తెలుసు కదా, బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ లోపల దారం ఎవరికి తెలియదు. సో ఆ పూలన్నీ యాక్టివిటీస్, ఆ దండ మీడియా. సో అందుకని మనం పూలదండలో దారం లాంటి వాళ్ళు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం కూర చేస్తున్నప్పుడు ముందు కూరగాయలు దొరుకుని చాలా యాక్టివిటీస్ ఉన్నట్టు చేయడం ఒకటి, ఆ తర్వాత తింటాం. అట్లా ప్రీ యాక్టివిటీస్ ఉంటాయి, యాక్చువల్ యాక్టివిటీస్ కన్వెన్షన్ టైంలో, అట్లానే పోస్ట్ యాక్టివిటీస్ ఉంటాయి. ఈ ప్రీ యాక్టివిటీస్ ఇవన్నీ ఇప్పుడు డాన్స్ కాంపిటీషన్స్ కావచ్చు, చెస్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, ఆర్ సింగింగ్ కాంపిటీషన్స్, పేజెంట్, ఇట్లాంటివి. సో ఇప్పటి నుంచే చాలా మందిని ఇన్వాల్వ్ చేయడం వల్ల వాళ్ళకి అవేర్నెస్ పెరుగుతోంది, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ పెరుగుతుంది. అది బేసిక్ థింగ్ అనమాట. అట్లానే పోస్ట్ అంటే అందరికీ అయిపోతుంది. ఈ ఫైనాన్స్ వాళ్ళు లెక్కలు తేల్చడాలో, లేకపోతే మనలాంటి వాళ్ళు మీడియా రాసుకోవడం, ప్రాపగేట్ చేయడం, అది మనకు ఉంటుంది. అట్లా మనం ఏంటంటే ఇంకా ఇంకొన్ని రోజులు ఎక్స్టెండెడ్ వర్క్ లాగా ఉంటుంది మన మీడియా వాళ్ళకి. అండ్ కన్వెన్షన్ అప్పుడైతే మటుకు మొట్టమొదటి విషయం ఏంటంటే అందరికీ తెలియాలి, ఎంతమందికి వీలైతే అంతమందికి. ఇప్పుడు సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తాము. మేమేంటంటే ఆ కమ్యూనికేషన్ అండ్ కోఆర్డినేషన్ లో ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వస్తారు మన టీవీ నుంచి, మీరు రావచ్చు, మీ టీం రావచ్చు. సో మీరు ఎక్కడ ఉండాలి, ఆ తర్వాత ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఎప్పటికప్పుడు అది లైక్ సోషల్ మీడియాకి వెళ్తుందా లేదా, ఏ రోజుకు ఆ రోజు అది ప్రెస్ అంటే మామూలు రెగ్యులర్ మీడియాకి వెళ్తుందా లేదా, అవి చూసుకోవడము. అండ్ హై ప్రొఫైల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, ఎవరైనా ఇట్లా పొలిటికల్ వాళ్ళు రావచ్చు, జాహ్నవి కపూర్ గారు రావచ్చు, వాళ్ళతోటి కొన్ని క్విక్ బైట్స్ తీసుకొని, అలా ఏంటంటే దానివల్ల ఇంకా అవేర్నెస్ పెరుగుతుంది. అసలు కన్వెన్షన్ ఉద్దేశమే ఎవరు ఏది అనుకుంటే అది అక్కడ దొరుకుతుంది. ఎట్లా అంటే ఒక మంచి మూవీకి వెళ్తే
అన్ని ఉంటాయో సమపాళ్లలో, అది మనకి స్పోర్ట్స్ కావచ్చు, లేకపోతే అక్కడ పొలిటికల్ కావచ్చు, కల్చరల్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా, అన్నిటినీ చేస్తూ ఒక మంచి కవరేజ్ ఇవ్వాలనేది మన ఉద్దేశము. ఈ మీడియా టీంతో పాటు మీడియా మిత్రులు, ఇప్పుడు మీరు కావచ్చు, సాక్షి వాళ్ళు కావచ్చు, ఎవరైనా అందరితో ఒక టీం లాగా ఫామ్ అయ్యి అది ఇంకా ప్లాన్ చేస్తున్నాము. నాకు తెలిసి ఇంకొక 1 to 2 weeks లో అది ఫైనలైజ్ కావాలి. ఎంత వీలైతే అంత కవరేజ్ చేయడమే ముఖ్య ఉద్దేశము. అట్ ద సేమ్ టైం ఇంపార్టెంట్ వాళ్ళతోటి మాట్లాడటము, క్విక్ బైట్స్ తీసుకోవడము, అది కూడా అదే కాదు, అందరూ ఇంపార్టెంటే. ఫర్ దట్ సేక్ మామూలుగా మనకి వచ్చిన వాళ్ళతో కూడా క్విక్ బైట్స్ తీసుకొని వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అదంతా, అది కూడా కవర్ చేద్దామని. ఇంకా కన్వెన్షన్ 3 రోజులు అయితే మనం ఇంకా పరుగన్నట్టే ఉంటుంది వ్యవహారం. థ్యాంక్ యూ. ఎవరైతే కవర్ చేస్తున్నారో వాళ్ళని కవర్ చేయడం అలా అది కొంచెం అలా అది కూడా కూడా చేద్దాం డిఫరెంట్ గా. అంతే యా, యా. బ్లూపర్స్ కూడా రిలీజ్ చేద్దాం మన టీవీ5 లో. రైట్. ఏమంటారు చాలా పోయిటిక్ గా చెప్పారు. ఏమంటారు పూలదండలో దారం లాంటి వాళ్ళం అని. కానీ దారం ఎంత ఇంపార్టెంటో అది దారం లేకపోతేనే తెలుస్తుంది బేసికలీ. యా. సో దట్స్ లవ్లీ అండి. సో ఆన్ అ డిఫరెంట్ నోట్ నాకు సడన్ గా నా మైండ్ లో ఒకటి తట్టింది. సో ఈ మీడియా బైట్స్ కానీ మన ఇన్ ద కన్వెన్షన్ మనం మీడియా మిత్రులకి విత్ దేర్, నాకే గుర్తు, నాకు 2022లో వాషింగ్టన్ డీసీలో ఆ మైక్ అవి పట్టుకుని నేను రాగిని అటు ఇటు తిరుగుతా ఉన్నాం అన్నమాట. మొత్తం అన్ని బైట్స్ తీసుకుంటున్నాము మిగతావన్నీ. సడన్ గా ఐ మీన్ ఇట్లా మీడియా బూత్ లాంటిది ఏమైనా ఉంటుందా, లేకపోతే మనం వెళ్ళి ఏమైనా ర్యాండమ్ బైట్స్ లాగా తీసుకుంటామా, ఏమన్నా ఏమంటారు స్పెసిఫిక్ బైట్స్ అవన్నీ మీరు ఇప్పుడు చెప్పారు, ఇంకొంచెం డీటెయిల్ గా చెప్తారా మన ఆడియన్స్ కి? అది మీడియా బూత్ అనేది అయితే ఆలోచించలేదు. మీరు మాకు మంచి ఇన్పుట్ ఇచ్చారు. మేము అది దాని గురించి ఆలోచించి, ఎందుకంటే ఇంకా చాలా చాలా కమిటీస్ ఉంటాయి కదా, వాళ్ళతో మాట్లాడి ఆ మీడియా బూత్ ని సఫలీకృతం చేయడానికి ప్రయత్నం చేస్తాం డెఫినెట్ గా. ఒకటేంటంటే మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ టు కమ్యూనికేట్ వాట్సాప్ గ్రూప్ ఒకటి పెట్టుకొని ఎవరికి వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ అన్నిట్లలో అందరూ కాకుండా, ఇప్పుడు మన టీవీ వాళ్ళు వచ్చారు, మీరు ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ మీరు కవర్ చేయండి, భద్రాచల కళ్యాణం జరుగుతుంది, అది మీరు కవర్ చేయండి, ఇంకొకళ్ళు. అండ్ ఇదంతా కూడా ఎట్లుంటుందంటే ఎవరు కవర్ చేసినా అక్కడ మెయిన్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు మనకి ఇన్పుట్స్ ఇస్తారు. సో వీల్ షేర్ ద డేటా, ఇంకా ఎవరి ఫకీలో వాళ్ళు రాస్తారనమాట, ఎవరి స్టైల్లో వాళ్ళు. అట్లా అదేంటంటే డివైడ్ అండ్ కాంక్వర్ లాగా అనుకోండి. ఒక రకంగా అందరం పనిచేస్తుంటాము, బట్ అట్ ద సేమ్ టైం గెట్ బెటర్ రిజల్ట్స్ అన్నట్టు. కరెక్ట్. ఒక హెల్దీ కైండ్ ఆఫ్ కాంపిటీషన్. రైట్. ఐ మీన్ హౌ అగ్రెసివ్ యు ఆర్ అని బేసికలీ. బట్ ప్రిటీ మచ్ అందరు అసలు మీడియా ఆ రోజు దే కమ్ ఇన్ టు ద ప్రెసెంట్ మూమెంట్ వెళ్ళిపోయి, మీకు తెలుసు అసలు సీరియస్ ఐ మీన్ మీడియా హౌ యాక్టివ్ we will be. So definitely it will be a great thing. Thanks Airam garu. I'll come back to Mukesh garu. Mukesh garu చెప్పండి, మన కన్వెన్షన్ లో మీడియా రిలేటెడ్ అవ్వచ్చు, ఇంకేదైనా కూడా కావచ్చు, ఎట్లాంటి ఛాలెంజెస్ వస్తున్నాయి, వాట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ ఆర్ యూ యాంటిసిపేటింగ్, ఇంకా వాటికి ఏదైనా స్ట్రాటజీస్ కానీ ఏదైనా ప్లాన్స్ కానీ మీరు ఏమైనా వీవ్ చేశారా, ఏమంటారు దాన్ని కంబాట్ చేయటాన్ని, దాన్ని సర్కంవెంట్ చేయటాన్ని? షూర్ అండి, డెఫినెట్ గా. ఇప్పుడు యాక్చువల్ గా మీరు ఛాలెంజ్ అని అన్నారు. ఇది ఛాలెంజ్ అనే ఒక ఆస్పెక్ట్ అయితే, మన రెస్పాన్సిబిలిటీ అనేది ఇంకొక ఆస్పెక్ట్. ఓకే, సో ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న దాన్ని మనం ఎలా ప్రాపర్ గా అందరికి రీచ్ అవుట్ చేయగలం అనేది మన రెస్పాన్సిబిలిటీ, అండ్ అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు ఛాలెంజ్. అయితే దీన్ని కవర్ చేయడానికి ఎంతో మంది మీడియా ఛానల్స్, మన శ్రీధర్ గారు లిస్ట్ డౌన్ చేసినట్టు చాలా మీడియా ఛానల్స్ వస్తున్నారు. సో మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే వీళ్ళందరి మధ్య కోఆర్డినేషన్. ఎందుకంటే ప్రేక్షకులు వేల సంఖ్యలో వస్తున్నారు, పార్టిసిపెంట్స్ వందల సంఖ్యలో వస్తున్నారు, ఎన్నో ప్రోగ్రామ్స్ జరగబోతున్నాయి, ప్యారలల్ గా జరగబోతున్నాయి. ఇప్పుడు నుంచే అసలు ఆల్రెడీ ఒక 1 month బిఫోర్ నుంచే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపిటీషన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు వీటిని కవర్ చేసే మీడియా ఛానల్స్ కూడా కవర్ చేస్తున్నప్పుడు, అండ్ ఎస్పెషల్లీ ఆన్ 7th, 8th, 9th డిఫరెంట్ మీడియా ఛానల్స్ కవర్ చేస్తున్నప్పుడు వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ ఎలా చేయాలి, దట్ ఈస్ ద ఫస్ట్ ఛాలెంజ్ అండ్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఇంతమంది వస్తున్నప్పుడు ఏది మనం మిస్ అవ్వకూడదు, ఏ హ్యాపెనింగ్ ని మనం మిస్ చేయకూడదు. మిస్ చేయకుండా అన్ని కవర్ చేయాలి. కవర్ చేసి అట్ ద సేమ్ టైం ఆ జిస్ట్ మనం అందరికి ప్రెజెంట్ చేయాలి. సో దట్ ఈస్ వాట్ హౌ ఆ ఛాలెంజ్ ని మనం ఎలా ఫేస్ చేయబోతున్నాం అనేది మెయిన్ కీ పాయింట్ అండి. అయితే ఏదైనా టాస్క్ ఉన్నప్పుడు ప్రాపర్ గా ప్లానింగ్ చేసుకుంటే మనకి ఆ టాస్క్ అనేది అచీవ్ చేస్తాం అనేది మనకి అందరికీ తెలిసిన విషయమే. సో అయితే ఆ ప్రాపర్ ప్లానింగ్ అనేది
మనం ఒక ముందు మన మీడియా టీం అందరం కలిసి ఒక ఆప్టిమైజ్డ్ ప్లాన్, అంటే ఎలా ఎలా నిర్వహిస్తే అది బాగుంటుంది అని ఒక ప్లాన్ తోటి బయటకు వచ్చి, అట్ ద సేమ్ టైం సాయిరామ్ గారి గైడెన్స్ కానీ మీ అందరి గైడెన్స్ తోటి ఆ ప్లాన్ ని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేసి మనకున్న రిసోర్సెస్, మన టీంలో ఉన్న రిసోర్సెస్ అందరినీ ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుని బాగా కవర్ చేస్తే, బెస్ట్ కవరేజ్ ఇవ్వగలిగితే మనం ఆ ఛాలెంజ్ ని అచీవ్ చేసినట్టే, మన రెస్పాన్సిబిలిటీని మనం నిర్వహించినట్టే అండి. అదే నేను అనుకుంటున్నాను. గ్రేట్ అండి. మా సపోర్ట్ ఎప్పుడు మీతో ఉంటుంది. వి విల్ కోఆపరేట్, వి విల్ డెఫినెట్లీ గివ్ అవర్ ఇన్పుట్ ఆల్సో. అంటే సరదాగా ఏమంటారు సాగిపోవాలి మన ప్రమోషన్స్ అవన్నీ కూడా. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ ఫర్ దీస్ లవ్లీ వర్డ్స్ అండి. సో శ్రీధర్ గారు, కమింగ్ టు యూ, ఏమంటారు మనం సోషల్ మీడియాలోకి వెళ్ళినా కానీ, మనం ఇన్ జనరల్ చూస్తున్నా కానీ, మనం మేము ఛానల్స్ లో కూడా ఈ ప్రోమోస్ అవి ఇవి మొత్తం అని చూస్తున్నాము. ఏమంటే అవి రకరకాల ప్రోమోస్ ఏమంటే వెళ్తున్నాయి, వీడియోస్ ఏమంటే ఫొటోస్ కానీ అవన్నీ. సో ఈ వీడియోస్ అంటే ఎవరు తయారు చేస్తున్నారు అసలు? అంటే ఇంకా ఎక్కడెక్కడ అడ్వర్టైజ్ చేస్తున్నారు? ఇదండి అదే మన కన్వెన్షన్ చాలా పెద్దది కదండి. ఆబ్వియస్ గా మన ప్లానింగ్ అనేది చాలా ముందు నుంచి స్టార్ట్ అయింది. ఇయర్ 1-2 years బ్యాక్ నుంచి స్టార్ట్ అయింది అనమాట. సో ఆబ్వియస్గా స్టార్ట్ అయిందంటే వీ షుడ్ ఆల్సో స్టార్ట్ ప్రమోటింగ్ దెమ్. సో దానికి మేము ప్రోమో స్టార్ట్ చేయడం. సో ప్రోమోస్ ఎలా ఉన్నాయంటే లైక్ వీ స్టార్టెడ్ గెటింగ్ ఫ్లయర్స్, బ్రోషర్స్ అండ్ ఆల్సో కైండ్ ఆఫ్ మా వెబ్సైట్ లో ఇన్ఫర్మేషన్ అందుంది. ఓకే, సో ఇవన్నీ కూడా ఆట టీం మనకు బిల్డ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మేము మీడియా పార్ట్నర్స్, మీలాంటి మీడియా పార్ట్నర్స్ కూడా హెల్ప్ చేస్తున్నారండి. సో దిస్ ఈస్ వన్ వే. సో దిస్ ఇస్ మనం స్టార్టింగ్ నుంచి అవుతుంది, ప్లానింగ్ నుంచి. అట్ ద సేమ్ టైం మనం కన్వెన్షన్ దగ్గరకు వచ్చేసరికి మా ప్రోమోస్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి, బికాస్ వీ నీడ్ టు రీచ్ అవుట్ టు మోర్ పీపుల్. ఇక్కడ మన యుఎస్ లోనే కాదు, అట్లాంటినే కాదు, ఈవెన్ ఇండియాలో కూడా బికాస్ మెనీ పీపుల్ ఆర్ కమింగ్ దేర్. సో అలా అప్పుడేం చేస్తున్నామంటే వీ హ్యావ్ డిఫరెంట్ యాక్టివిటీస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ అవుతున్నాయి, మనకు బ్యూటీ ప్యాజెంట్ అవుతుంది, మన జుమ్మంది నాదం, సయంది పాదం. సో వీటన్ని కూడా ఏం చేస్తున్నామంటే మనం ఫ్లయర్స్ క్రియేట్ చేస్తున్నాం. అండ్ ఫ్లయర్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియా హెల్ప్ తీసుకొని, మన మీడియా హెల్ప్ తీసుకొని మనం డిఫరెంట్ పీపుల్ కు కైండ్ ఆఫ్ వీఆర్ ట్రైంగ్ టు రీచ్ మెనీ పీపుల్, సో దట్ పీపుల్ హూ ఆర్ interested, so they can come in and then probably participate in those things. So that is another way of the promotion we are doing. So that is one thing. So ivanni aithe appudu kuda, because again these things are happening in different cities across US. మనం different cities అవుతుంది. సో అక్కడ కూడా మనం కవర్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం అంటే ఇవి యాక్టివిటీస్ అయ్యేటప్పుడు యాజ్ అ మీడియా వీఆర్ ఆల్సో ట్రైంగ్ టు కవర్ దెమ్. ఓకే, సో ఫొటోస్ తీయించడము, వీడియోస్ తీయడము, ఓకే, ఇవన్నీ చేస్తున్నామట. ఇవన్నీ అయిన తర్వాత మా టీం అగైన్ కూర్చొని మేము ప్రతి దానిపైన కూడా ఆర్టికల్స్ రాస్తున్నాం మేము. ఓకే, ఎలా అయింది, ఎవరు విన్ అయ్యారు, ఎంత మంది అటెండ్ అయ్యారు, హౌ బిగ్ సక్సెస్ వాజ్ ద ఈవెంట్, ఇవన్నీ కూడా ఆర్టికల్స్ చేసి మళ్ళీ మేము పబ్లిష్ చేస్తున్నాం. లైక్ ఎన్ఆర్ఐలో మీడియాస్ లో పబ్లిష్ చేస్తున్నాం అనమాట. సో దీస్ ఆర్ డిఫరెంట్ వేస్ వీఆర్ ట్రైంగ్ టు ప్రమోట్ దిస్ వన్. మళ్ళీ ఆర్టికల్స్ పబ్లిష్ చేయడము, ఫొటోస్ చేయడము, మళ్ళీ అగైన్ వీడియోస్ చేయడము. అఫ్ కోర్స్ మన సోషల్ మీడియా మిత్రులు ఉన్నారు, వాళ్ళ హెల్ప్ తీసుకోవడము, సోషల్ మీడియా పెట్టుకొని మన డిఫరెంట్ రీచ్ అవ్వడము. సో దీస్ ఆర్ డిఫరెంట్ వేస్ వీఆర్ ట్రైంగ్ టు ప్రమోట్ దిస్ కన్వెన్షన్ అండి. Great. I mean, I was always a big advocate of print media అండి బేసికలీ. సో అసలు చెప్పండి, మన ఏమంటే డిజిటల్ మీడియా డెఫినెట్ గా ఉంది, ఏమంటే ప్రింట్ మీడియా ఎలా చదువుతున్నారు జనాలు? ఐ మీన్ ఇఫ్ సంబడి ఈస్ వాచింగ్ దే కెన్ యాక్చువల్లీ రీడ్ ద ఆర్టికల్స్ ఆల్సో, బికాస్ ఆన్ దట్ నోట్ ఐఎమ్ వొరేషియస్ రీడర్. సో కొంచెం ఆ ఆస్పెక్ట్ కొన్ని మన ఆడియన్స్ కి చెప్పండి. ప్రింట్ మీడియా కూడా ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఏంటంటే చెప్పాను కదా, ఏదైనా ఈవెంట్ అయినప్పుడు మనం ఆ ఈవెంట్ కవర్ చేసి పిక్చర్స్ తీసుకొని ఒక ఆర్టికల్స్ కూడా రాస్తున్నాం మనం. ఓకే, ఆ ఆర్టికల్స్ మనం పబ్లిష్ చేసినప్పుడు ఎస్పెషల్లీ మన ఇక్కడ కానీ తెలుగు స్టేట్స్ లో కానీ తెలుగు అందరూ మనకు సోషల్ మీడియాకు డెఫినెట్లీ సోషల్ ఈజ్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్. కానీ కాకపోతే సోషల్ మీడియా అంటే ఏంటంటే దే షుడ్ సబ్స్క్రైబ్ టు దట్. ఫర్ ఎగ్జాంపుల్ అవుతుంది కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ మీడియా ప్రింట్ మీడియా అనేది ఏంటంటే జస్ట్ ఒకసారి పబ్లిష్ అయిందంటే ఇట్స్ యాక్సెసిబుల్ టు ఎవ్రీ వన్. సో మనం ఈ ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తున్నాం, మళ్ళీ ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి సో ఇది మల్టిపుల్ పీపుల్ కు రీచ్ అవుట్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా వాళ్ళు చదివి ఇన్స్పైర్ ఐ థింక్ దే ఆర్ రీచింగ్ అవుట్ టు us అండ్ దెన్ ప్రాబ్లీ ఎంకరేజింగ్ us. సో ఆ విధంగా అవుతుందండి. గ్రేట్. ఏదంటే ఎక్కడ విన్నా నేను, మనం ఏదైనా మంచి పని చేస్తే మనకు తెలియదు కానీ బోల్డ్ అంత మంది థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి చూస్తుంటారు, మనకే తెలియదని. సో ఎంతో మంది మీ ఆర్టికల్స్, బోల్డ్ అండ్ ఆర్టికల్స్ చదువుతున్నారు అనుకుంటా సీరియస్ గా. సో ఆ బజ్ బాగా క్రియేట్ చేస్తున్నారు. కంగ్రాట్స్ ఫర్ దాట్. సో గ్రేట్ జాబ్ వెల్ డన్. సో అవినాష్ గారు, వాంటెడ్ టు ఆస్క్ యూ, ఏమంటారు కన్వెన్షన్ స్టార్ట్ అవ్వలేదు, కన్వెన్షన్ స్టార్ట్ అవుతుంది, 3 రోజులు అవుతుంది. కన్వెన్షన్ అయిపోయాక
ఏమంటారు ఆబ్వియస్ థింగ్స్ ఏంటంటే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్, మీడియా కవరేజ్ అవన్నీ ఉంటాయి బేసికలీ. అది కాకుండా దాని తర్వాత ఇంకేమేం పనులు ఉంటాయి బేసికలీ టు ఏమంటారు ర్యాప్ అప్ థింగ్స్ కానీ మొత్తం అంతా ఒక ఒక గ్రాండ్ ఫినానే అయిపోయిన తర్వాత టు కైండ్ ఆఫ్ కాల్ ఇట్ ఆఫ్ దట్ ఇన్ని పనులు ఉన్నాయి మొత్తం అన్ని అది ఫిల్టర్ చేసుకుంటూ నాకు తెలిసి దాని తర్వాత కూడా చాలా పనులు ఉంటాయి. అవి ఆ ప్లాన్స్ కొంచెం మన ఆడియన్స్ కి చెప్పండి. సో మనం ఒక పెద్ద పెళ్లి చేస్తున్నాం, అంటే ఒక వెడ్డింగ్ కండక్ట్ చేస్తున్నాం. ఓకే, వెంకటేష్ పాట చేసినట్టుగా ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పంది, వేయాలి మన పంది, రైట్? సో అలా మనం చేస్తున్నాం అని అంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ ఆన్. కానీ పెళ్లి అయిన తర్వాత దెర్ విల్ బి లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు డూ. దాని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే దాని తర్వాత ఈ ఆట అనే సంస్థని ఇంకా ముందుకు తీసుకుపోవాలి. ఇలా ఇప్పుడు ఈ కన్వెన్షన్ చేసాము, ఈ కన్వెన్షన్ కి ఇంకా తిరిగి even better convention the next year, right? So that's what we want to do. And the whole idea is for social media is whatever we have done, we want to showcase all the efforts that we have put in. Our efforts అన్ని అందరికి చూపించి ఇంకా ఎక్కువ ఫాలోవర్స్ తీసుకురావడం. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా సార్ చెప్పినట్టుగా సోషల్ మీడియా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకే వస్తుంది. మనం ఇప్పుడు యాడ్స్ అన్ని క్రియేట్ చేసేసి వేరే వాళ్ళకి పెట్టేసి మనం ఇంక్రీజ్ చేసాం మన ఫాలోవర్స్ ని. బట్ ఒక్కసారి ఇంత గ్రాండ్ గా చేసినప్పుడు ఆ గ్రాండ్నెస్, ఆ గ్రాండ్యూర్, ఇఫ్ యూ యాక్చువల్లీ షోకేస్ ఇట్ టు అదర్ పీపుల్, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫంక్షనాలిటీ, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్ టు యుఎస్ అండ్ ఆల్ అరౌండ్ ద వరల్డ్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ లుకింగ్ ఎట్ ఆట. అండ్ వీ వాంట్ మేక్ ష్యూర్ దట్ ఎవ్రీబడి gets that information and then they actually get associated with ATA. And it will be a fun for the next event as well because a lot of new people come in. This is our first ATA convention, right? Probably the other people who will be, motivated to join ATA, okay, they will come in and they will perform it even better. Ade anukuntunnanu. So social media adi chestunnam memu. So most of the times mana donors ni, mana supporters ni, మనం వాళ్ళని హైలైట్ చేసి, ఓకే, వచ్చిన గెస్ట్లని కూడా హైలైట్ చేసి అవన్నీ ఒక దగ్గర ఇప్పుడు చెప్పినట్టుగా పూలమాల వాళ్ళు ఇస్తారు, మేము వాళ్ళందరికీ వేస్తాం అంతే. వండర్ఫుల్. మీలో కూడా ఒక పోయిట్ ఉన్నాడని అర్థమైంది ఇప్పుడే, ఎందుకంటే మీరు ముందు పాటతో మొదలు పెట్టారు, దాని తర్వాత పోయిటరీతో ఎండ్ చేస్తున్నారు. దట్స్ రియలీ లవ్లీ టు హియర్. ఎట్లా అంటే యూఆర్ ఏమంటారు పుషింగ్ ద ఆన్వెలోప్, అదంతా అయిపోయింది. ఇట్స్ నాట్ ఓన్లీ కన్వెన్షన్ అనే కాదు, యూఆర్ యాక్చువల్లీ వెట్టింగ్ ద ఎపిటైట్. ఏమన్నా ఆట గురించి ఇంకా బాగా తెలియాలి అనేసి సోషల్ మీడియాలో బజ్ తో పాటు ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. గ్రేట్ జాబ్ అవినాష్. అండ్ రాజేష్ గారు, మీరు సోషల్ మీడియా ఏమంటారు కోచ్ అయ్యారు. సో ఏమంటారు సోషల్ మీడియా అనగానే ఈ కన్వెన్షన్ రిలేటెడ్ వర్క్స్ ఉంటాయి, ఓన్లీ సెలబ్రిటీస్ అవన్నీ కాదు, డిఫరెంట్ కమ్యూనిటీ రిలేటెడ్ వీడియోస్ అవి ఇవి మొత్తం అన్ని కూడా మీరు చేయాల్సి వస్తుంది. సో సోషల్ మీడియా రిలేటెడ్ అవ్వచ్చు అండ్ ప్రమోషన్స్ కావచ్చు, ఆ రిలేషన్లో మీరు వేరే వేరే ఏ కమ్యూనిటీస్తో మీరు కోఆర్డినేట్ చేయాల్సి వస్తుంది, చేస్తున్నారు ఇప్పుడు? డెఫినెట్గా అండి. సో సోషల్ మీడియా యాజ్ ఏ కోచైర్ రెస్పాన్సిబుల్ ఎలా ఉంటుందంటే, నేను చైర్తో వర్క్ చేయాలి. దాని తర్వాత మాకు ఆల్మోస్ట్ లైక్ 66 డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్నాయండి. సో టేకింగ్ ఫ్రమ్ ది స్పోర్ట్స్ అయినా కావచ్చు, కల్చర్ కావచ్చు, దాని తర్వాత స్పిరిచువల్ కావచ్చు, దాని తర్వాత వెన్యూ కావచ్చు, బ్యాక్ ఇన్ సేవ సర్వీసెస్ చేసిన ఆ కమిటీస్ కావచ్చు, ఫోటోగ్రఫీ కమిటీస్ కావచ్చు, వెండర్స్, తర్వాత విఐపీస్, నాన్ విఐ. సో బేసికల్లీ ఏంటంటే మనకి ఇన్ని కమ్యూనిటీస్ లో మనకు ఇట్స్ ఎ టీమ్ వర్క్. ఆల్మోస్ట్ లైక్ మనకి ఇన్ని కమ్యూనిటీస్ లో ఉన్న యాక్టివ్ చైర్స్ అండ్ కోర్ చైర్స్ అందరినీ ఒక ప్లాట్ఫామ్ లో తీసుకొని వచ్చి మాతో కలిసి వాళ్ళు ఏ కమిటీలో ఏ యాక్టివిటీ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ కండక్ట్ చేశారనుకోండి, స్పోర్ట్స్ లో వాళ్ళు చేసిన యాక్టివిటీస్ వీక్లీ అయినా లేదంటే 2 weeks కి వన్స్ అయినా ఏ యాక్టివిటీస్ అయిపోతే ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనకు సోషల్ మీడియాకి వాళ్ళు షేర్ చేయాల్సి వస్తుంది. ఫోటోగ్రాఫర్స్, ఫోటోగ్రఫీ రిలేటెడ్ లేదా వీడియోస్ తీసుకున్న దాని తర్వాత వాళ్ళు కండక్ట్ చేస్తున్న కంటెంట్ అయినా మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తుంది.
సో ఇప్పుడు స్పిరిచువల్ అనుకోండి, స్పిరిచువల్ కి రిలేటెడ్ ఏమైనా యాక్టివిటీస్ కి వాళ్ళు ఎలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు. దాని తర్వాత బ్యాక్ ఆ స్పిరిచువల్ రిలేటెడ్ దాజీ గారు వస్తున్నారు. సో తను ఇప్పుడు చాలా మందికి కొంతమందికి తెలియకపోవచ్చు తను హూ ఇస్ హీ అన్నట్టు. సో తను ఏం చేశారు, ఏమేమి ఇన్స్పైర్ అయ్యారు, సో అవన్నీ మనకు ఇన్ఫర్మేషన్, కొన్ని మెడిటేషన్ రిలేటెడ్ యాక్టివిటీస్ అవన్నీ మనకు సోషల్ మీడియా టీమ్కి ఇస్తారు. సో ఇంకా ఇప్పుడు కల్చర్ ఉన్నాయి అనుకోండి, కల్చర్ వచ్చేసి సింగింగ్ అయినా కావచ్చు, డాన్సింగ్ అయినా కావచ్చు. తర్వాత ఇప్పుడు బ్యూటీ పేజెంట్ కండక్ట్ చేశారు. సో మిగతా స్టేట్స్ లో, అన్ని స్టేట్స్ నుంచి మాకు ఇది కన్వెన్షన్ వచ్చేసి ఓవరాల్ గా యుఎస్ బేస్డ్ అండి. సో ఈవెన్ దో అట్లాంటాలో చేసినా మనకు డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ కమిటీస్ కూడా ఉంటారు. సో అందరితో కొలాబరేట్ అయిపోయి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చి అన్ని సోషల్ మీడియాకి వస్తున్నాయి. సోషల్ మీడియాలో మొత్తము రివ్యూ చేసేసి, సో దాని తర్వాత అవన్నీ మనము డిజిటల్ ప్లాట్ఫామ్స్, ఫేస్బుక్ అయితే ఏంటి, దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ అయితే ఏంటి, సో అన్నిట్లో మనం పోస్ట్ చేసి అడ్వర్టైజ్ చేస్తే అప్పుడు మనకి ఓవరాల్ గా ఆట వ్యూవర్స్ అయితే ఏంటి, నాన్ ఆట వ్యూవర్స్ అయితే, సో అందరికి అసలు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, సో ఇంతమంది వర్క్ చేస్తున్నారు, ఎన్ని కమిటీస్ ని అన్ని మనం హైలైట్ చేసి వాళ్ళందరికీ మనము ఒక ప్లాట్ఫామ్ లో పంపిస్తున్నాం అండి. మాకు సహకరిస్తున్న వెబ్ మీడియా వాళ్ళు కూడా సో రైటప్ చేసి వాళ్ళు కంటెంట్ చేసి, సో ప్రతి మచ్ అందరూ టీమ్ వర్క్ లో చేస్తే తప్ప మనకు అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఇన్ని తీసుకొని రాదు. వెరీ గుడ్ అండి. సో మీకు ఆన్ టైమ్ ఆర్టికల్స్ అవన్నీ కూడా ఇస్తే ఇట్స్ లైక్ ఇట్స్ ఈజీ టు పబ్లిష్. సో టు యూ ఓన్లీ రాజేష్ గారు, సో ఇన్ని చేస్తున్నారు యాక్చువల్లీ, చేస్తూ ఎప్పుడైనా సోషల్ మీడియాలో ఎక్కడైనా స్టక్ అయిపోవటం కానీ, బ్లాక్ అవటం కానీ, ఏదైనా ఛాలెంజ్ కానీ మనం ఫేస్ చేశారా? సో ఛాలెంజెస్ అంటే ఎట్లయినా ఉంటుందండి, ఎందుకంటే మనకు ఇంకా టైం దగ్గరకు వస్తుంది, ఆల్మోస్ట్ ఇంకొక మోర్ దెన్ 3 weeks ఉంది. సో డెఫినెట్ గా మనకి యాజ్ ఎ టైమ్ కమ్స్ లాట్ ఆఫ్ అదర్ యాక్టివిటీస్ యాడ్ అవుతానే ఉన్నాయి. సో డెఫినెట్ గా మనకు టైం కి డేటా వస్తుంది, ప్రతి ఒక్కరిది ఎవ్రీ వన్స్ ఈస్ అ ప్రయారిటీ. సో ప్రతి ఒక్కరిది మనము టైం కి ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా దగ్గరకు వచ్చినప్పుడు ఇట్స్ ఎ కమిట్మెంట్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దట్ ఎక్స్ట్రా కొంచెం టైం స్పెండ్ చేసి, సో ఎవ్రీథింగ్ మనం ఒక ప్లాట్ఫామ్ లో తీసుకొని వచ్చి అండ్ వీ నీడ్ టు జస్టిఫై ద రోల్ వాట్ హ్యాస్ బిన్ గివెన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఐదర్ ఆఫ్ యూ నాకు చెప్పండి, అసలు మన ఈ ఆటా కాన్ఫరెన్స్ గురించి తెలుసుకోవడం కానీ, దాని లోపల ఉన్న డీటెయిల్స్ గురించి తెలుసుకోవడానికి అసలు వెబ్సైట్ ఏంటి, దాంట్లో ఏమేమి ఉండొచ్చు అసలు ఎగ్జాక్ట్లీ దాని గురించి, హూ వాంట్ టు ఆన్సర్ దిస్? ఐ కెన్ ఆన్సర్ దట్ అండి. ఇప్పుడు ఈ ఆట సంబంధించిన అన్ని డీటెయిల్స్, అంటే ఈవెంట్స్ కానీ, కాంపిటీషన్స్ కానీ, అసలు హ్యాపెనింగ్స్ కానీ, లేకపోతే ఏమైనా ప్రమోస్ కానీ, ఇవన్నీ ఒక వెబ్సైట్ ఉందండి, ATAconference.org. ఈ వెబ్సైట్ లో ఈ ఈవెంట్స్ సంబంధించిన విషయమే కాకుండా టికెట్స్ ఎలా తీసుకోవాలి, రిజిస్టర్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ ATAconference.org అనే వెబ్సైట్ లో ఈ డీటెయిల్స్ అన్ని అవైలబుల్ అవుతున్నాయండి. ఒకవేళ దానికి వెబ్సైట్ కి వెళ్ళినప్పుడు ఇంకా ఫర్దర్ గా డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే, మోస్ట్లీ అక్కడ అన్ని డీటెయిల్స్ పొందుపరిచారు. ఒకవేళ ఇంకా ఫర్దర్ గా ఏమైనా డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే కనుక ఈమెయిల్ చేయొచ్చు మా టీంకి, media.conference@ataworld.org, media.conference@ataworld.org అన్న ఈమెయిల్కి ఈమెయిల్ చేస్తే ఇంకేమైనా ఫర్దర్ గా డీటెయిల్స్, అంటే మోస్ట్లీ అక్కడ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఒకవేళ ఇంకేమైనా హెల్ప్ కావాల్సి వస్తే ఈ ఈమెయిల్ ఐడికి ఈమెయిల్ చేస్తే మా టీం నుంచి వాళ్ళకి కావాల్సిన సహాయం అందుతుందండి. తప్పకుండా అండి. ఐ ఆస్క్ మై టీమ్ టు స్క్రాల్. చెప్పండి. సో సోషల్ మీడియా అయితే ఇన్స్టాగ్రామ్ కి, మన ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయాలని వాళ్ళందరికీ ATAworld91 అది మన హ్యాండిల్ అండి, ATAworld91. సో చాలా ఈజీగా ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ ముఖేష్ గారు ఎంత చెప్పారు అవన్నీ మా ఫ్లయర్ లో దొరుకుతాయి. గ్రేట్. లవ్లీ అండి. సో దాట్స్ ద పవర్ ఆఫ్ మీడియా, బోత్ whether it is a conventional media or social media, we are all one. So that's on a lovely note, Avinash garu.
సో థ్యాంక్ యూ ఆల్. ఏమంటారు, ఇట్ వాజ్ రియలీ లవ్లీ టాకింగ్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ శ్రీధర్ గారు, అవినాష్ గారు, రాజేష్ గారు, ముఖేష్ గారు, సాయిరామ్ గారు. మన టీవీ అండ్ టీవీ5 ఆడియన్స్కి ఏదైనా కన్క్లూడింగ్ రిమార్క్స్ కానీ, ఏదైనా మెసేజ్ కానీ, అండ్ ఆర్ యూ వాంట్ టాక్ టు యువర్ టీమ్స్, టెల్ ఎనీథింగ్, కన్వే త్రూ అవర్ మీడియం. ముందుగా అందరికీ, మన టీవీ ప్రేక్షకులకి, అలానే టీవీ5 వాళ్ళకి మా నమస్కారాలండి. ఇక్కడ 5-6 మంది కనిపిస్తున్నాము. ఆర్ కొన్ని ఇంటర్వ్యూస్ లో కనపడని నారసింహం అసలు ఎంతో మంది ఉన్నారండి, వందల మంది. వాళ్ళు ఏంటంటే ఎంతో వర్క్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఎంతో డెడికేటెడ్ గా సాగుతోంది. ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఈదర్ వాట్సాప్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ వస్తే మనం లైక్ చేయడము, లేకపోతే ఒక ఈనాడు పేపర్లో పబ్లిష్ అయితే, లేకపోతే ఇక్కడ లోకల్ మీడియాలో అది అందరికీ పంపించడము. అందరికీ రిక్వెస్ట్ అనమాట. మన ఆటా టీం వాళ్ళు కావచ్చు, ఈవెన్ మనకి ఇక్కడ అమెరికాలో ఉండేవాళ్ళు కానీ ఉండొచ్చు, అమెరికాలో ఉండేవాళ్ళు కావచ్చు, ఇండియాలో ఉండేవాళ్ళు కావచ్చు. ఒకసారి ప్లీజ్ స్ప్రెడ్ ద న్యూస్. దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. అట్లానే వర్డ్ ఆఫ్ మౌత్. ఒకప్పుడు అసలు ఇవేమి లేవు కదా, మనుషులు మాట్లాడుకోవడం వల్లే నడుస్తూ ఉంటుంది. అందరం అది సినిమా ఒకటి ఉంది, స్టాలిన్, చిరంజీవి చెప్తారు, నువ్వు ఒకళ్ళకి చెప్తే ముగ్గురికి చెప్పి, ఆ ముగ్గురికి చెప్తారు అన్నట్టుగా ఇది అలా వ్యాపించాలి, ఖండాంతరాల్లో వ్యాపించాలి. ఇప్పటికే మనకి ఎస్టిమేషన్ ఏంటంటే ఒక 15,000 మంది వస్తారని. అంత కాకుండా ఒక దాదాపుగా 20,000 కూడా వచ్చే అవకాశం చాలా ఉంది. అందరం ఒక సంక్రాంతి పండుగ, ఒక దసరా పండుగ చేసుకున్నట్టుగా వేరే ఊరి నుంచి వచ్చేవాళ్ళు అయితే ఇక్కడ అసలు ప్రశాంతంగా ఒక టూర్ లాగా రావచ్చు. మేము కూడా ఇక్కడ అంతే ఆనందంతో ఈ ఆట పండుగ, దాన్ని అంటే కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ ని ఆట పండుగ అంటున్నాను. ఆట పండుగ చేసుకున్నాం అందరం కలిసి. మీరు కూడా రావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ఫ్రెండ్స్, వెబ్సైట్ స్క్రాల్ అవుతుంది, అండ్ వీ విల్ మేక్ ష్యూర్ ఆల్ అదర్ లింక్స్ ఆర్ ఆల్సో స్క్రాలింగ్ ఆన్ ద స్క్రీన్. ఏమంటారు, సో దట్ ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ఈమెయిల్ అవ్వచ్చు, వెబ్సైట్ అవ్వచ్చు, పీపుల్ కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. అండ్ ఈ మహాసభల్లో పాల్గొని బాగా ఎంజాయ్ చేయండి. సో సీ యూ ఆల్ దేర్ ఆన్ June 7th, 8th and June 9th, 2024 in ATA Mega Convention 2024.